రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాలా చట్టం రద్దు చేస్తూ క్యాబినెట్లో తీర్మానం అయితే చేశారు. అయితే దీనికి సంబంధించి ఈ రద్దు ముసాయిదాకు అసలు కారణం ఏంటి అంటే, ఈ చట్టం రద్దు చేయడంతో మరిన్ని పట్టణాభివృద్ధి పంచాయతీరాజ్ చట్టాలకు సవరణలు చేసేందుకు ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ప్రధానంగా వ్యవసాయ భూమిని అలాగే వ్యవసాయేతర అవసరాలకు మళ్లించే విధానంలో ఏకరూప ప్రక్రియను తీసుకురాబోతున్నారు. పట్టణాభివృద్ధి సంస్థలకు సంబంధించి ప్రధానంగా ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ ఛార్జీలు వసూలు చేస్తారు. అలా వచ్చే మొత్తాన్ని, ఆ డబ్బుని ఆయా ప్రాంతాల్లో పెద్ద పెద్ద రోడ్లు, అలాగే ఫ్లైఓవర్ల, ప్రాంతీయ పార్కులు, ఇతర నగర సౌకర్యాలు కల్పించేందుకైతే ఆ డబ్బును ఖర్చు చేస్తారట. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లోని సబ్సెక్షన్ 3లో సబ్సెక్షన్ 60 కింద అదనంగా మరో క్లాజ్ చేరుస్తూ ఆర్డినెన్స్ రూపొందించేందుకు కూడా మంత్రిమండలిలో తీర్మానం చేశారు, ఆమోదం తెలియజేసింది. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఇదంతా జరిగింది. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక అభివృద్ధికి భూములు కేటాయించే విధానాలను మార్చబోతున్నారు. భూములు కేటాయించే క్రమంలో ఆయా సంస్థల అనుభవం, అలాగే డిపిఆర్ల మూల్యాంకనం ఏదైతే ఉందో, ప్రాజెక్టుల అమలు, కాలపరిమితి, ఇలాంటివన్నీ కూడా పరిగణలో తీసుకుంటారు. దరఖాస్తుదారు అంచనా వేసిన ప్రాజెక్టు వ్యయంలో 50% ఖచ్చితంగా నెట్వర్త్ ఉండాలి. పేరెంట్ కంపెనీకి 76% వాటా ఉండాలి. కన్సార్యంలో గరిష్టంగా 3 సభ్యులు ఉండాలి. ప్రధాన సభ్యునికి 51%, మిగిలిన ఇద్దరికి కనీసం చెరో 20% వాటా అయితే ఉండాలి. పర్యాటక ప్రాజెక్టులకు భూమి అప్పగించిన 3 నెలల్లో పనులు అయితే ప్రారంభించాలి. ఇలాగ కొన్ని కీలక నిర్ణయాలతో తాజాగా మంత్రిమండలిలో ఆమోదం పొందింది. మొత్తానికి నాలా చట్టం అయితే రద్దు చేస్తూ ముసాయిదా ఆమోదించింది మంత్రివర్గం.